వాక్యాన్ని వినడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవుణ్ణి క్రీస్తు నామంలో స్తుతిస్తూ మీకు ఇటు సమయంలో దేవుని వాక్కులు వినిపించాలని ఆశిస్తున్నాను. పెద్దలు నాకు ఇచ్చినటువంటి ఇటు విషయాన్ని బట్టి వారి కుటుంబాలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని కూడా ఆశిస్తున్నాను. ఈ దినమున మీకు బైబిల్ గ్రంథం నుండి ఓ చక్కటి పాఠాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. ఆ పాఠం అనేక మాటలు మీరు వివిధ కోణాల్లో విని ఉండవచ్చును. నేను కూడా 3 నెలల నుంచి ఈ ఆన్లైన్లో మీతో పంచుకుంటున్నాను వాక్యాలని, దేవుని వాక్యాలని. నా వ్యక్తిగత జీవితాలను కూడా మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే సిగ్గుపడనక్కర్లేని పనివాడిని గనక ఏ విషయంలో కూడా సిగ్గుపడను గనక ఇది నాన్న మీకు ఒక చక్కటి పాఠం చెప్తానని తెలియజేశాను. అటు పాఠం పేరు దాతృత్వము. ఈ దినమున మీకు ఒక అంశముగా చెప్తున్నటువంటి పాఠం పేరు దాతృత్వము. ఈ దాతృత్వం గురించి బైబిల్ గ్రంథకర్తలు ఎన్నో విషయాలు రాసే క్రమాలలో ఎన్నో పదజాలను ఉపయోగించి ఉన్నారు. దాతృత్వాన్ని గురించి చెబుతున్నటువంటి పరిస్థితుల్లో పేదలేడల గల ఔదార్యమును చూపుటకు బైబిల్ గ్రంథకర్తలు ఆయా పదములు వాడి ఉన్నారు. ఈ కార్యము అలంకార రీతిగా అనగా దాతృత్వం అనేది అలంకార రీతిగా పేదల వైపు చేయించుటకు మరి చెప్పబడినటువంటి మరి నామమై ఉన్నది. గనక మనం ఏం చెప్పినా కానీ వాక్యబద్ధంగా చెప్పడం మంచిది. దాతృత్వము అనేది అసలు ఎందుకు ఈ మరి దేవుని పిల్లలైనటువంటి వారు భర్తతో కూడుకున్న వారు చేయాలి అనేది ప్రశ్న కూడా వస్తున్నది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. 250 దేశాలు అంటున్నారు, చిన్నవి పెద్దవి కూడా. గనక అన్ని దేశాలలో ఆహార పదార్థాలు సమృద్ధిగా కొన్ని దొరకవు. ఎక్కడ చూసినా ఆరణ్యాల మీద మరి ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్పింది. దరిద్రులను నేనే పుట్టించాను, ధనవంతులను నేనే పుట్టించాను. మనకు తెలుసు యేసు ప్రభు వారు కూడా చెప్పినటువంటి ఒక మరి స్టోరీలో కూడా ధనవంతుడు లాజరు. ఆ స్టోరీలో కూడా మరి చక్కటి వస్త్రాలు ధరించుకొని మంచి భోజనం చేస్తూ ఒక చక్కటి రాజభవనంలో సదుపాయాలు అందుకుంటున్నవాడు ఒక వ్యక్తి. అదే చోటున మరి రోగములతో రుగ్మలతో ఆహారం అందక మరొక వ్యక్తి జీవిస్తున్నాడు. ఆ కాలంలోనే అంటారా అంటే కాదు, అన్ని కాలంలో ఉన్నవారు లేనివారు ఉంటున్నారు. గనక ఏ దేశం ఎగినా మరి ఈ పేదలనే వారు ఉంటూనే ఉంటారు. మనకు తెలుసు అమెరికా అనగానే అది మరి పెద్ద దేశం మరియు పెద్ద దేశం అంటే ధనం బాగా సమృద్ధిగా ఉన్న దేశం అని తెలియజేస్తుంటుంటారు. కానీ అక్కడ విషయాలు కూడా మనం ఈ దినాల్లో తెలుసుకోగలుగుతున్నాం. అక్కడ కూడా పేదలు ఉంటున్నారు. ప్రభుత్వం వారు కూడా పేదలకు ఇన్ని డాలర్లని కూడా ఇస్తున్నారు. వారు ఏం ట్యాక్స్ ఏం కట్టకపోయినా కానీ వారు ఆ దేశస్తులు కనుక వారికి అలాంటి సదుపాయాలు కూడా ఇస్తున్నట్లుగా టీవీలో ఇన్ని ఉన్నాను. మనం గ్రంథానికి వచ్చేటప్పటికి దాతృత్వం అనేది ఏమై ఉన్నది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చి ఉన్నది అన్నట్లయితే దేవుని యొక్క గ్రంథంలోనికి మనం వెళ్ళి చూడాలి. ఎక్కువగా పాతతత్వంలో చూస్తేనే ఆ విషయాలు తెలుస్తాయి. అందులో పాతతత్వంలో కూడా ధర్మశాస్త్రంలో సంగతులు తెలుసుకుంటేనే కొన్ని తెలుస్తాయి. ధర్మశాస్త్రాల్లోకి వెళ్ళేటప్పటికీ ద్వితీయోపదేశకాండం ఒక మాట చదివి మీకు మరి కొన్ని విషయాలు చెప్పాలి. ఆ ద్వితీయోపదేశ కాండానికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నా నేనండి. పేదలు దేశములో ఉండక మానరు. గ్రంథం ఏం చెప్తుంది మనకు? దేవుని ఆరాధించేటువంటి క్రీస్తు నామంలో దేవుని ఆరాధించేటువంటి వారికి కొలసిలే ఉంటుంది. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను తండ్రైన దేవునికి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో
మరి కృతజ్ఞత తెలియజేయాలని ఉన్నది. దానికి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పేదలు దేశంలో ఉండక మానరు. పాలు తేనె ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళబోతున్నారు ఎవరు? దేవుని పిల్లైనటువంటి ఇశ్రాయేలీయులు. వేళ క్రితమే వారికి తెలియజేస్తున్నారు. వారికి వాగ్దాన భూమికి వెళ్ళబోతున్నారు. పితరులకు ఎన్నో వాగ్దానాలు చేశారు. అటు వాగ్దాన దేశంలో ఏమున్నది? దేవుడు 2 మాటలు చెప్పేశాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశము. పాలు ఎలా ప్రవహిస్తాయి, తేనెలు ఎలా ప్రవహిస్తాయి అని ఒక ప్రశ్న వస్తుంది మానవులకు కూడా, భక్తులకు కూడా. ఎలా ప్రవహిస్తాయి అంటే పాలు తేనెలు నిజంగానే ప్రవహించాయి. అది ఎలాగంటే విపరీతమైన పశు సంపద ఇక్కడ ఉన్నది. విస్తారమైన పశు సంపద. మరి దినాల్లో ఉన్నట్లుగా పాల ప్యాకెట్లు, బోగల ప్యాకెట్లు ఎక్కడో పాల కేంద్రానికి వెళ్ళి అమ్ముకుంటూ అవి ఎక్కడికో టౌన్కి వెళ్ళి ప్యాకెట్ల రూపంలో లేని పరిస్థితుల్లో అక్కడ సప్లై జరుగుతున్నది. అప్పుడు అలా కాదు. విస్తారమైన అందరికీ పశువులు ఉండేవి కనుక కొంచెం మాత్రమే పితుక్కునేవాళ్ళు. వాడి అవసరాల నిమిత్తమో మిగిలినవన్నీ కూడా దూడలకు విడిచిపెట్టేవారు. ఆ దూడలు ఎన్ని తాగాయి? కొంచెమే తాగాయి. కనుక ఆ యొక్క పశువుల యొక్క ధారలు ఏ ప్రాంతంలో చూసినా పాలధారలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు తేనెలు ప్రవహించాయి. ఆ కొండ ప్రాంతాలు అధికముగా, పుష్పాలు అధికముగా పెరిగినటువంటి ప్రాంతం అది. చెట్లు మొక్కలు అన్ని కూడా పుష్పాల ద్వారా ఈ తేనెటీగలు కూడా మరి విపరీతముగా తేనెను సేకరించి ఇట్లుండేవి. తినదగిన తినేవాళ్ళు, మిగిలినంతా కారుతూ ఉండేది. అందుకే దేవుడు చెప్పాడు, ఉట్టి మాటలు కాదు అవి. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మిమ్మల్ని తీసుకుపోతున్నాను అన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి సమృద్ధితో ఉన్నటువంటి దేశంలో ఎలా ఉండబోతుంది అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇది ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వాక్యం ఏమంటున్నది? పేదలు దేశంలో ఉండక మానరు. ఫుల్ స్టాప్. అందుచేత నేనును నీ దేశంలోనున్న నీ సహోదరులకు, దీనులకును, పేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుతూ ఉన్నాను. దేవుడు ఎల్ల క్రితమే ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ ద్వితీయోపదేశ కాండం ద్వారా రాయిస్తున్నాడు. ఇది ఆజ్ఞ. ఏమాజ్ఞ? పేదల దేశంలో ఉండక మానరు. ఆ పేదలు కూడా ఎవరంటున్నాడు దేవుడు? నీ సహోదరులకు, దీనులకు అంటున్నాడు. అనగా ఇశ్రాయేలులోనే పేదలు ఉండబోతున్నారు. ఇంక వెళ్ళలేదు వారు ఎక్కడికి. కనుక దీనులకును, పేదలకును అవశ్యముగా అంటే తొందరగా నీ చెయ్యి చాపబలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. పేదలను చేసేటువంటి దాతృత్వంతో కూడినటువంటి సహాయము ఆలస్యం చేయకూడదట. అవసరముగా తొందరగా చెయ్యాలని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అసలు ఎందుకు చెయ్యాలి? అసలు ఎందుకు అన్నట్లయితే మరో చోటుకి వెళ్ళాలి మనం. ఎక్కడికది? కీర్తన గ్రంథానికి వెళదాం. కీర్తనల గ్రంథము 104వ కీర్తనకి వెళదాం. 104వ కీర్తన 104వ కీర్తన 104వ కీర్తన 15 శరణాన్ని చదువుదాం. 15 ఏమున్నది ఇక్కడ? అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖమునకు మెరుగు నిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతూ ఉన్నాడు. ఆహారాన్ని పుట్టించేది ఎవరెందుకు? దేవుడే చెప్పుకుంటున్నాడు, నేనే పుట్టిస్తున్నాను రా ఆహారాన్ని. అటు ఆహారాన్ని మీరేం చేయాలంటే పేదలతో పంచుకోవాలి. మీరు ఆహార పదార్థాలనే కాదు, అసలు ఆహారం అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నది ఈ రోజుల్లో చూస్తే. కానీ అది కొనుగోలు చేసుకోవాలి. అందుకే దాతృత్వం అనే పదాన్ని ఉపయోగించడం జరిగి ఉన్నది. కనుక అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖమునకును మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతూ ఉన్నాడు అని రాయబడింది. ఇది కొంచెం తేటగా కనపడాలంటే మీకు 14కి వెళ్ళాలి. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుతూ ఉన్నాడు. చూడండి, పశువుల సంపదకు గడ్డి అవసరం, గడ్డి అవసరం. ఈ గడ్డిని అదేవిధంగా నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుతూ ఉన్నాడు. ఈ మనుషులకేమో కూర మొక్కలు, పశువులకేమో గడ్డి. ఇవన్నీ ఎవరు కలిగిస్తున్నారు? దేవుడే కలిగిస్తున్నాడు.
అందుని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశకాండంలో 15-11 మనం చదివాం. గనక పేదలు ఉంటారు బాబు మీ దేశంలో, వారికి మీరు అవశ్యముగా దాతృత్వంతో కూడినటువంటి చెయ్యాలి అని తెలియజేశాడు. వింటున్నారా? మరొక చోట తీసుకెళ్ళాలి మిమ్మల్ని. ఇప్పుడు కీర్తన గ్రంథంలోకి మరొక చోటుకి వెళదాం. కీర్తనలు 50:22 వెళదాం. 50వ కీర్తన 50వ కీర్తన 22వ శరణానికి వెళదాం. 22వ శరణము ఏమని తెలియజేస్తున్నది? దేవుణ్ణి మరుచువారలారా దీన్ని యోచించుకొనడి, లేని ఎడలా నేను మిమ్ములను తీర్చివేయుదును, తప్పించువాడు ఎవడనో లేకపోవును అని తెలియజేస్తున్నాడు. అసలు ఈ హెచ్చరిక ఎందుకు? ఈ హెచ్చరిక ఏదో సందర్భంలో చెప్పి ఉండవచ్చు, కానీ దేవుడు ఆజ్ఞ రూపంలో దేవుని పిల్లలకు ముందుగా తెలియజేశాడు. పేదలు ఉంటారా బాయ్, వారికి మీరు అవశ్యంగా సహాయం చేయాలి అనేది ఆజ్ఞ. దేవుని ఆజ్ఞని స్మరిస్తే దేవుడు ఏమంటున్నాడు? దేవుని మరుచు వారలారా. మరటువంటి ఏంటి? ఆజ్ఞలు పాటించకపోవటం మరుచుట. ఇదనాల సంఘాలు ఎక్కడ చూసినా కానీ విశ్వాసులు సరైన వైఖరిలో లేరు. దేవుని మర్చిపోయారు. మర్చిపోయారంటే మర్చిపోలేదు. ఆ సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, బైబిల్ తీసుకుని వస్తారు, అలా తోచింది ఏదో అందులో వేసి వెళ్ళిపోతారు. అలా కాదు. దేవుని మరచుట అంటే ఏమిటంటే దేవుడి చెప్పినట్లుగా చేయకపోవటము. ధన విషయంలో, ఆహార విషయంలో, ఇచ్చే విషయాలలో అని అర్థం చేసుకోవాలి. మరొక సంగతికి చూద్దాం. ఉపోద్ఘాతం చెప్తున్నప్పుడు మీకు ఉపోద్ఘాతంలో 119వ కీర్తనకి వెళదాం. మరలా 119వ కీర్తన 119వ కీర్తన ప్రభువా 118 119 119వ కీర్తన 31 32 చదువుదాం. 31 చదువుతున్నాను. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఒక మంచి భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు? యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఇది నేను మీకు దాతృత్వం చెప్తున్నాను. మీరు ఎన్నో సందర్భం ఎన్నో వచ్చును కనుక మరొక కోణం చెప్పాను మీకు, అదే చెప్తున్నాను. కనుక దాతృత్వము చెయ్యాలి. కనుక ఆ విషయంలో ఏమంటున్నాడు? దేవుడు ఆజ్ఞాపన ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ ఇక్కడ ఏమని రాయిస్తున్నాడు? యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అని తెలియజేశాడు. 32. ఇప్పుడు 32కి వెళ్దాం. నా హృదయమును విశాలపరుచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. నిజమైన భక్తుడట దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం పరిగెత్తుతాడంట. పరిగెత్తడం ఏంటి? రన్నింగ్ లో నడుస్తున్నాడు, పరిగెత్తున్నాడు అని చెప్పా. అలాని కాదు, ఆచరించే విషయంలో పరుగున చేస్తున్నానని తెలియజేస్తున్నాడు. నేను ఒకప్పట్లో పెంతెకోస్తల దగ్గర ఉండేవాడిని. అప్పుడు అతను ఎంప్లాయ్, అతను ఏం చేస్తాడో తెలుసు, ఒకసారి చెప్తున్నాడు, జీతం రాగానే దేవుని యొక్క భాగాన్ని అక్కడే డివైడ్ చేసి పొట్లం కట్టి మిగిలినవి వాటితో ఆ సరుకులు కానీ అవన్నీ కానీ తెచ్చుకుంటూ వస్తూ మిగిలిన డబ్బు భార్యకి ఇచ్చేవాడు. ఆదివారం రాగానే అక్కడికి వెళ్ళి దైవసేవనికి ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. అనగా దేవుని భాగాన్ని ముందు తీయట. అందుకే రోమపత్రికలో ఉన్నది 11:35 కూడా ఏమని ఉన్నదంటే అక్కడ తీసినట్లయితే ముందుగా నాకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడని ప్రశ్నించాడు దేవుడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నిజమైన భక్తుడు నా హృదయమును నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదనని ఇమ్మీడియట్లీ చేస్తున్నాడు. జీతం రాగానే ఆ డబ్బులు దేవుని యొక్క ధనము, అది నాదిగా దేవుడు కూడా చెప్పుకున్నాడు ప్రసంగిలో కూడా. నీ భాగముతో నువ్వు ఉండు, అది నీకు ఆశీర్వాదము, నా భాగంలో చేయాల్సిన చేయి అని తెలియజేశాడు. కనుక నేను నీ ఆజ్ఞలో మార్గమున అంటే దేవుడికి ఏవైతే చెప్పాడో మనుషులకు భక్తులకు ఆచరించే క్రమంలో వడివడిగా చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. వడివడిగా మనకు తెలుసు దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా 60 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువు అని తెలుసుకున్నారు. వారి సంఘాలు ఎలా ఉంటాయంటే
అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునికి మనుషులు గవర్నమెంట్ వారికి ట్యాక్స్ కట్టే అవన్నీ కూడా డివైడ్ చేసేస్తుంటారు త్వరగా. ఎవరి వాళ్ళకి వెళ్ళిపోవాలట. చూసారా? కనుక ఇక్కడ దేవుడు భక్తుడి ద్వారా ఏం రాయిస్తున్నాడంటే, నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను అని తెలియజేశాడు. ఇదంతా ఉపోద్ఘాతంగా మీకు చెప్పబడింది. గనక ఇప్పుడు దైవాజ్ఞలు ఏమై ఉన్నవి అని ఇప్పుడు చూద్దాం. గనక ఇప్పుడు ఈ దైవాజ్ఞలు ఒక 8 విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. త్వరలోనే పాఠం ముగిస్తాను, ఇబ్బంది లేదు. ఇంటైనా క్లోజ్ చేద్దాం, ఇంక సమయం కూడా మిగిల్చుతాను. గనక ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. ఒకటి చూద్దాం. 8 చెప్పాను కదా దైవాజ్ఞలు. గనక ద్వితీయోపదేశం చెప్పాను మీకు, అది కూడా ఆజ్ఞే. గనక యోబు గ్రంథానికి వెళ్ళొద్దాం. యోబు గ్రంథము 29వ అధ్యాయానికి వెళదాం. 29వ అధ్యాయము 12 ముందుగా చదువుదాం. 12 చదవాల్సిందే ముందుగా. ఏలైనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను అనగా యోబు విడిపించుతని అని చెప్పుకుంటున్నాడు. యోబు అనేటువంటి భక్తుడు దేవుని భక్తుడు. ఈయన చేసిన వైఖరి తెలియజేయబడుతుంది ఇక్కడ. ఏలైనగా మొర్రపెట్టిన దీనులను అంటే యోబు గారు ధనవంతుడు. మరి పేదలు కానీ నిరుపేదలు కానీ ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకునే వాళ్ళు, చెప్పేదాన్ని మొరపెట్టినటువంటి దీనులు అన్నారు. ఇక దీనులు అన్న తర్వాత ఇంకా వాళ్ళకి ఏముంటాయండి? తండ్రి లేని వారిని అనగా, మరి తండ్రి లేడు, చనిపోయాడో మరి ఏమయ్యాడో తెలియదు. తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని, ఏ సహాయం లేకోకుండా నిరుపేదలుగా ఉన్నవారని అర్థము. సహాయం లేని వారికి, ఇదే అమెరికా వాళ్ళు చూస్తున్నారు, సహాయం లేదు పేదలకు. అందుకే కొన్ని డాలర్లు వాళ్ళకి ఖర్చు నిమిత్తం ఇస్తున్నారు. ఎందుకు? ఆహారం కొనుక్కోవడానికి. కనుక సహాయం లేని వారిని నేను విడిపించుతిని అని రాయబడింది. ఈ యోబులోని 13 కూడా చదువుదాం. 13లో నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. అసలు విచిత్రంగా ఉంటుందో చూడండి ఈ మాట. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన. గనుక మనుషుల సహాయం చేసుకోవాలి. కనుక మనుషుల సహాయం చేసుకోవాలి. చేయదగిన సహాయం చేయకపోవటమే పాపం అన్నాడు దేవుడు. ఇక్కడ ఈ మనుషుడైనటువంటి యోబు గారు ఏం చేస్తున్నాడు? నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన. ఎవరు వారు నశించేది? ఈ 12లో చెప్పబడింది. కొంతమంది మొరపెట్టుకున్నారంట, చెప్పుకున్నారంట. ఆ చెప్పుకున్న వారు ఎవరో? దీళ్ళు ఉన్నారు, తండ్రి లేని వారు ఉన్నారు, సహాయం లేని వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నశించడానికి సిద్ధంగా ఉన్నారు. సహాయం లేక అలమటిస్తున్నారు. సహాయం చేసేవారు లేక, చేసేవారి చేతుల వైపు చూస్తున్నారు. కనుక నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన. ఈ చనిపోయేటువంటి పరిస్థితులు, ఇబ్బంది పడేటువంటి వారి యొక్క పరిస్థితుల్లో వారికి సహాయం చేస్తే ఏమొచ్చిందంట? దీవెన నా మీదకి వచ్చాను. చూసారా? వాళ్ళకి సహాయం చేస్తే చేసిన వాడికి ఏమొచ్చిందంట? దీవెన. వాళ్ళ దగ్గర ఏముందండి? ఏమిస్తారు? వాళ్ళకి సహాయం చేయమని దేవుడు చెప్పాడు తొలిగానే. సహాయం చేసినప్పుడు దీవెన దేవుడు ఇస్తాడు నీకు. అది సంగతి. వాళ్ళు ఏం చేస్తారు? కృతజ్ఞతగా దండం పెడతారు, కనిపించినప్పుడు నమస్కారాలు తెలియజేస్తారు, విధేయులుగా కనిపిస్తారు, ఇంకేమైనా చేస్తారని చూస్తారు. కనుక దేవుడు మాత్రం ఆ సహాయం కొరకై చేసిన వారికి ఏమిస్తున్నాడు? వారి దీవెన. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. వెదవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. చూసారా? ఎదవరాండ్ర హృదయాల కంట యోబు కాలంలోనే సంతోష పెట్టారంట. ఇప్పుడు ఎదవరాండ్రులకు పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ కూడా పెంచుతున్నారు చాలా మంది. మా ఏపీలో కూడా 4000 ఇస్తున్నారు ఎదవరాండ్రులకు. రకరకాలుగా ఉన్నది ఈ వివిధ కోణాల్లో కూడా. కనుక ఇక్కడ చూడండి, ఎదవరాండ్రులను సంతోష పెట్టాడండి యోబు గారు. ఎందుకు చేశాడు ఇవన్నీ కూడా? ఎందుకు చేశాడంటే, మనం 11కి వెళ్దాం చూడండి. ఇందులోనే 11. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నా సంగతి చెవిని పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. యోబు గారిని జ్ఞాపం చేసుకుంటున్నారంట. ఆ పేదవారు, దీనులు, తండ్రి లేని వారు, ఎదవరాండ్లు, సహాయం లేనటువంటి నిరుపేదలు ఆయన తలుచుకుంటున్నారంట. నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను.
దారంటే వెళుతుంటే ఏబు గారి గురించి ఆ పక్కన సహాయం పొందుకున్నవాడు ఎవరికో చెప్తున్నారంట, దండాలు పెట్టి సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన చేసిన సహాయం నాకు ఎంతో అమూల్యమైన సహాయం అన్నారు. నా విషయాలు చాలా ఉన్నాయి, కానీ సందర్భం చెప్తే చాలా మంది నా విషయాలు చెప్తుంటే కొంతమంది ఏమో ఎగతాలు చేస్తున్నారు, కొంతమంది రకరకాలుగా అంటున్నారు. ఈ సందర్భంలో చెప్తే అసలు ఎవరేమనుకుంటారు నాకెందుకు. ఒక సందర్భంలో నేను కూడా దేవుడు ఎవరన్నటువంటి టైటిల్తో జానన్ గారితో 2002లో పెట్టాను, దేవుడు ఎవరని. ఆ సందర్భంలో ఆ పాంప్లెట్లు ఇవన్నీ కూడా నేను ఒక్కడినప్పుడు నాకేం సంఘం లేదు, ఏమీ లేదు, నేను పనులు చేసుకుంటున్నాను, అవన్నీ కూడా మొద్దు పనులు అవన్నీ కూడా. అలాంటి సందర్భంలో 3 days మాకు అసలు భోజనమే లేదు, పాంప్లెట్ కూడా సిద్ధమైపోయాయి, అయిపోయాయి ఎవరి సహాయంతోనో. కానీ 3 days లేదు. నిజం ఇది. పిల్లలు చిన్నపిల్లలు నాకు ఒక సహోదరి దగ్గరికి మిషన్ కుట్టుకుంటారు, అమ్మకు 100 రూపాయలు ఇయ్యమ్మా అంటే ఇచ్చింది. లేట్ చేస్తుంటే భర్త అన్నాడు, ఏ అవసరం ఉందో ముందు చెయ్యి అన్నారు. అవి పట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి చోటుకి పోయి మార్కెట్కి, రైతు మార్కెట్ పోయి 2 కేజీలు, అప్పుడు సోక కేజీ బియ్యం అప్పుడు 6 రూపాయలు 7 రూపాయలు ఉన్నాయి, 2-3 కేజీలు తీసుకుని కూరగాయలు తీసుకుని అవి తీసుకుని పోయి ఇంటికాడ పిల్లలు పెట్టుకోవాల్సి వచ్చింది. చూసారా. కనుక మరి వాళ్ళని ఇప్పుడు లేరు, తెలంగాణకి వెళ్ళిపోయారు మరలా వాళ్ళు అనేక సందర్భంలో జ్ఞాపం చేసుకుంటున్నాను. ఇక్కడ ఏబు గారు కూడా ఏమంటున్నాడు, నా సంగతి చెవిన పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటపడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన, ఇప్పుడు కూడా వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను నేను కూడా. చూసారా ఇలాగుంటుంది. ఈ 11 తర్వాత 14 మనం వచ్చినట్లయితే ఇందులోనే 14, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేనే. అవి ఎందుకు చేస్తున్నాడు ఏబు గారు ఎందుకు చేస్తున్నాడయ్యా? మనం ఏదైనా చెప్పుకున్న పాఠం పేరు దాతృత్వం, మర్చిపోవద్దు. కనుక ఏబు గారు ఎందుకు చేస్తున్నాడు వాళ్ళందరికీ? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేనే. నీతి అనే వస్త్రం ఉందంట. చూడండి, ఎన్నో వస్త్రాలు మనకు కనిపిస్తాయి. మా పెద్దవాళ్ళు కూడా వస్త్రలతని అక్కడ బట్టలు అన్ని విపరీతంగా అమ్ముతారు, దాన్ని వస్త్రలత అన్నారు. లత అంటే మీకు తెలుసు కదా. కనుక అక్కడ రకరకాలు దొరుకుతూ ఉంటాయి. కనుక నీతిని, కనుక ఏ నీతి అది? స్వనీత లేదు, దేవుడు చెప్పినటువంటి గ్రంథంలో చెప్పిన మాటలను నెరవేర్చుట, అదే దేవుని నీతి. కనుక దేవుని యొక్క మాటలు అనేటువంటి వస్త్రం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేనే కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. అబ్బా, చూసారా. చాలా మంది అబ్బబ్బబ్బా అంటారు కొంతమంది, కానీ నేను అనగానే ఇక్కడ మాటలు చూస్తుంటే ఎంత బాగున్నాయి చూసారా. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేనే కనుక అది నన్ను ధరించెను. కనుక నీతిని అనేది ధరించిందట. కనుక నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు, తలపాగ. మనకు తెలుసు గుజరాత్ కానీ అటు హర్యానా వాళ్ళు తలపాగాలు పెట్టుకుంటారు బాగా, మన ఏరియాలో పెద్ద పాగాలు ఉండవు. కనుక వస్త్రమును పాగయు ఆయను. దేవుని మాటలు నెరవేర్చే విషయంలో ఏమంటున్నా అంటే నా న్యాయ ప్రవర్తన. ఏ న్యాయం అది? దేవుని యొక్క మాటల ప్రకారముగా బ్రతుకుట న్యాయ ప్రవర్తన. వింటున్న వారిలో కూడా చాలా మంది ఈ యోబు గారి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అవి నాకు తెలుసాయి, ఇప్పుడు పేర్లు చెప్పలేను కానీ. గనక అక్కడ ఏం చెప్తున్నాడు? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేనే గనక అది నన్ను ధరించెను. అసలు చిన్న మాట తెలిస్తే చాలు, ఆ ధరించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కార్యసాధకులై పనిలోకి వెళ్ళిపోతారు, అంటే చేయటానికి వెళ్ళిపోతారు. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను అని రాయబడింది. ఇప్పుడు మనము సామెతలకు వెళదాం. సామెతలు కూడా 2 మాట చెప్పి 8 విషయాలని చెప్పాను కదా. ఆ సామెత తర్వాత మనం చూద్దాం. చూడండి, ఆ సామెతల గ్రంథములో 14వ అధ్యాయానికి వెళదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతలు 14వ అధ్యాయము 21 నుండి చదువుతున్నాను. 21 నుంచి 23 వరకు వెళ్ళాల్సిందే. సామెతలు 14:21 నుంచి. తన పొరుగువాడిని తిరస్కరించువాడు పాపము చెయ్యువాడు. చూసారా, పొరుగువాడు ఎవరయ్యా? ఎందుకు? నీకులాగా కాళ్ళు చేతులు కలిగి నోరు కలిగిన వాడు నీ పొరుగువాడు. కనుక అటు వాడిని మర్చిపోకూడదు నువ్వు.
గనక తన పొరుగు వాడిని తిరస్కరించువాడు పాపము చెయ్యువాడు. తిరస్కరించడం ఏంటి? ఉంచుకుని లేదనటం తిరస్కరించడమే. దాతృత్వం చేయాలి. అక్కడ పొందుకునేవాడు రెడీగా ఉన్నాడు, అవకాశం దగ్గర ఉంది చేసేటిది చేయాలి ఖచ్చితంగా. అలా చేయకపోవడం కూడా పాపం అంటున్నాడు ప్రభువు కూడా. తన యొక్క పొరుగు వాడిని తిరస్కరించేవాడు పాపము చెయ్యువాడు, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. పేదలను కటాక్షించేవాడు దేవుడు కటాక్షిస్తాడు, కానీ నీకు కూడా అవకాశం ఇస్తున్నాడయ్యా. నువ్వు కూడా మనుషులను కటాక్షించవచ్చు. నీ దగ్గర ఉంటేనే ప్రభు చేయమన్నాడు, లేని అప్పులు చేయమని చెప్పట్లా. కనుక తన పొరుగు వాడిని తిరస్కరించేవాడు పాపం చెయ్యవాడు, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని రాయబడింది 22లో. కీడు కల్పించువాడు తప్పిపోవును, కీడు కల్పించు వారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములను నొందుదురు. చూడండి, సహాయం చేయకపోగా చాలా మంది చేసేవాళ్ళు కూడా చేయనివారు. మా ఏరియాలో ఒక సామెత ఉంది, పెట్టలేకపోయినా పెట్టేవాళ్ళని చూపించాలంట. నేను కూడా కరోనా కాలంలో చాలా మందికి కొంతవరకు ద్వారా నేను హెల్ప్ చేయించాను. చాలా మంది నేనేది పెద్దోడు అనుకున్నారు, నాకు ఉన్నటువంటి ఆ కొమ్ములను బట్టి, ఆ అవార్డ్స్ బట్టి, నేషనల్ అవార్డు, మామూలు అవార్డులు, డాక్టరేట్లు ఇవన్నీ రచయితని చెప్పి నేనేదో గొప్పవాడు అనుకుని నా దగ్గర ధనం ఉందని చెప్పి అనేకులు అడిగేవారు. కానీ నేను కొంతమందితో మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేయించేవాడిని. కనుక చేయలేని పరిస్థితుల్లో చేయగలిగినటువంటి వారిని మరి చూపించటము. కనుక కీడు కల్పించువారు తప్పిపోవదురు, మేలు కల్పించువారు ఇప్పుడు నేను చేయలేకపోయాను, ఇతరుల ద్వారా చేయించాను, ఇప్పుడు మేలు చేసేనా. కల్పించువారు కృపా సత్యములు నొందుదురు అని రాయబడింది 23లో. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. కనుక ఏ కష్టము చేసినను, మనకు తెలుసు పాత పుస్తకాలలో, కీర్తన పుస్తకాలలో నీ ధనము నీ ఘనము అని పాట ఉంది కదా, మాసులోమణి గారు రాశారు అది. కానీ మాసులోమణి గారిని ఒక అమ్మ, తెల్లదొరసనమ్మ గారు దత్తత తీసుకుంది. అక్కడే ఉండి డబ్బులు పంపించి అతను చదివించింది, పెద్దోడయ్యాడు, సేవకుడయ్యాడు. చూద్దామని దొరసనమ్మ గారిని ఆ ప్రాంతానికి పోయాడు, ఆ దేశం వెళ్ళాడు. ఆవిడ ఎంతో గొప్పది, ఎన్నో అంతస్తుల్లో ఉన్నది అనుకున్నాడు. తీరా అక్కడ పోతే నాటుకోళ్ళని పెంచుతుంది ఆ అమ్మగారు, దొరసనమ్మ గారు, తెల్లదొరసనమ్మ గారు. ఏమి అమ్మా ఎలాగ నాకు సహాయం చేసావంటే, ఈ నాటుకోళ్ళని పెంచి అమ్మి ఆ డబ్బులకి పంపించాను కొడుకా అందంట. ఈ మాసులోమణి గారు రచయిత గట్టిగా ఆవిడని పట్టుకుని గడగడా గావురు ఏడ్చాడంట. నేనేదో ఊహించుకున్నానమ్మా, నా కొరకు ఈ కోడిని పెంచి, ఈ కోడి పెంటలు ఎత్తి, ఈ కోడిని సాకి వాటిని అమ్మి ఆ డబ్బులు నాకు ఇండియాకు పంపించి నన్ను ఇంత పెద్ద సేవకుని చేసావమ్మా అంటూ ఆయన ఏడ్చాడట. ఒక బహిరంగ సభలో, ఆంధ్ర క్రైస్తవ సభలు జరిగాయి ఈ కృష్ణానది ఒడిన. ఆ సందర్భంలో చెప్తే ఒక అతను నేను విన్నాను. కనుక చూడండి ఎలా ఉన్నదో. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు. చూడండి ఆవిడేం చేసింది, సహాయం చేయాలనుకుంది, ఏదో ఒక రూపంలో చేయదగిన సహాయం. ఆ కోళ్ళు పెంచుకుంది, అమ్ముకుంది చక్కగా. ఆ డబ్బును చక్కగా ఒక అతనికి దత్తత తీసుకుని పెంచుకోవడం ద్వారా గొప్ప దైవజనుడు. ఆవిడ ఎక్కడ మరి ధనాన్ని దాచుకుంది, పరలోకమందు. చూసారా? గనక ఈ విధంగా కనిపిస్తున్నది. ఇందులో చూడండి, సామెతల్లో మరో చోటికి వెళదాం. సామెతల్లో ఇప్పుడు ఒకటే ఇంకా పూర్తవలేదు, ఇంకా 7 ఉన్నాయి. గనక సామెతల్లోనే మనం 30వ అధ్యాయానికి పోదాం. 31వ అధ్యాయం మన్నించాలి. 31వ సామెతలు 31వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ వచనం ఏమంటున్నది, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఇందులో ఉన్నటువంటి గుణవతైన భార్య, ఆదర్శ మహిళ, ఆవిడికి మరో పేరు. కనుక దీనులకు తన చెయ్యి చాచుమను. దీనులకు ఏం చేస్తుందంట, దేవుడు చెప్పింది అదే కదా. పేదలు ఖచ్చితంగా మీ దేశంలో ఉంటారు అబ్బాయి, భక్తులైన వారులారా, వారు మీరేం చేయాలంటే ఆహారం అంటే ఆహారం పెట్టండి, లేకపోతే ధనాన్ని సమకూర్చండి, వారు ఆహారం కొనుగోలు చేసుకుంటారు. కనుక దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు కూడా చాపును అని రాయబడింది 21. ఇందులోనే తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు. ఆమె ఇంటి వారి అందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. చూడండి, ఇలాంటి మంచి గుణాలు కలిగినటువంటి ఆ ఫ్యామిలీ, ఆ పిల్లలు కానీ భర్త కానీ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారంట,
ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నారు? రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆ దినాల్లో ఈ వస్త్రాలు బాగా ఖరీదైనవి, బాగా మరి విలువైనవి. ఈ దినాల్లో మనకు తెలుసు చాలా విలువైన బట్టలు కూడా అనేక మంది ధరిస్తున్నారు. 22లో కూడా ఆమె పరుపులను సిద్ధపరుచుకులను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రం. ఈవిడ కూడా స్పెషల్ గా బట్టలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వక ఏం చేస్తాడు? దీనులకు చేసేటువంటి మేలును బట్టి, వారు ఆ మేలు చేసిన దాన్ని బట్టి దేవుడు చేసిన వాళ్ళని దీవిస్తానంటున్నాడు. చూస్తారు ఎలా ఉన్నారో. కనుక దీవించే క్రమంలో వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, భార్య, ముసలివారు ఉంటే వారిని అందరూ కూడా దేవుడు తప్పకోకుండా జ్ఞాపకం చేసుకుంటారని మరవకూడదు. ఇప్పుడు ఒకటైంది. రెండో దానికి వెళ్ళిపోదాం. యేసు ధర్మము చెయ్యాలి అని బోధించినటువంటి విషయాన్ని మనం చూద్దాం. వందనాలండి. ఇది మత్తయి రాసిన సువార్తలకు వెళదాం. మత్తయి రాసిన సువార్తలో మత్తయి రాసిన సువార్త చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయానికి వెళదాం. 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు వెళ్ళినట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చాలా మంది యేసుప్రభు కాలంలోనే ఎలా ఉన్నారంటే, మనుషులకు కనబడాలని చెప్పి ఇతరులకు మరి సహాయాలు చేసేవారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, సహాయాలు చేయమన్నాడు, కానీ గొప్పల కొరకు కాకోకుండా చెప్పుకోవడం కాదు. 2లో కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చెయ్యులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. బోర అంటే నోటితో, నేను వాళ్ళకి చేశాను, నేను ఇది చేశాను. నాకు తెలిసిన 2 పాస్టర్లు ఉన్నారు. వాడు ఏదైనా కానీ చిన్న సహాయం చేసినా, ఒక టిఫిన్ పెట్టినా, ఒక భోజనం ఏదైనా 100 రూపాయలు ఖర్చు పెట్టినా వాడు 10 మందికి చెప్తాడు. వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు చాలా మంది. అప్పటి నుంచి అతను పిలిచినా కానీ టీ కూడా తాగను. ఇక రోడ్డు మీద సహజంగా రోడ్డు మీద టీ కూడా తాగను నేను. కనుక చూడండి, కొంత బోర ఊది వద్దు. దానికి పెట్టినోడు 10 మంది చెప్తున్నాడు, ఆ పలానా ప్రసాదరావు ఇలా చేశానయ్యా అన్నట్లుగా. వారు తమ ఫలమును పొంది ఉన్నారని. ఇక దేవుడితో ఏముంది? దేవుడు ఇతని ఫలం ఏమవసరంలా, వాడి ఫలం వాడి నోరే. కనుక నిశ్చయముగా మీతో చెప్పుతూ ఉన్నాను. 3 నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండ నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు. నా కష్టకాలంలో అతన్ని తలుచుకుంటూ ఉంటాను. అతను చేశానంటే అతను తెలుసు, అతనికి ఏదో ఇబ్బందులు ఉన్నాడని చెప్పి. అలా చెప్తే ఎమ్మటిని అతను ఎంతో కొంత నాకు సహాయం చేస్తాడు. దాని ద్వారా నేను కుటుంబంలో ఏదో ఒకటి లేనిది తీసుకొచ్చి ఉంటుంటాను, ఆహార పదార్థాలే. కనుక ఇప్పుడు అతను ఇప్పుడు చెప్పాలంటే అతను చెప్పుకుంటుంటే కూడా ఇష్టపడ్డా. అతను కూడా పుస్తకాలు నాకు సహాయం చేశాడు, చెప్తానంటే ఇష్టపడ్డా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది అతను గ్రహించాడు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము, అది రహస్యంగా ఉండాలి. రహస్యంగా ఉంటేనే దేవుడు దీవెనిస్తాడు. నువ్వు డబ్బా కొట్టుకుంటే ఆ దీవునికి రా, దేవుడిచ్చే దీవెన. నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. ఇందులో మళ్ళీ 4వ వచనం చదువుతాం. ఇందులో చివరిదే. అట్లా అయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. ఇది సంగతి. నిజానికి మరి చేయదగిన సహాయం ఈ పేదలకు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మనం పాఠం పేరే దాతృత్వం. కనుక ఇది చేసేటప్పుడు రహస్యంగా చేయాలట. ఇది చేసినప్పుడు ఆ దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడంట. నీ తండ్రి నీకు ఫలాన్ని ఇస్తాడు. అందుకే పేదలు ఉన్నవారిని అందరూ నేనే కలగజేశాను కనుక మీరు లేని వారికి సహాయం చేయమంటున్నాడు ఈ దాతృత్వం అనేటువంటి ఈ పాఠంలో. మరలా ఇప్పుడు 3వ దానికి వెళ్ళిపోద్దాం. దాతృత్వ ధర్మము కార్యము అయి ఉండెను. ఈ దాతృత్వం అనేది ధర్మ కార్యం అయి ఉన్నది. ఇది ఎక్కడ ఉన్నది మనకు అన్నట్లయితే అపోస్తుల కార్యగ్రంథము. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయానికి వెళదాం. 20వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. 35వ వచనం. 25:35 అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగూ
ప్రయాసపడి బలహీనులను సంరక్షింపబలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరిగా చూపిదనని చెప్పాను. ఇప్పుడు దైవభక్తుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉన్నాడంట, ఏమని చెప్తున్నాడంటే దాతృత్వం అనే పాఠం కనుక మనకు, దాతృత్వం అనేది ధర్మకార్యం, అది ఇది ధర్మకార్యమై ఉన్నది కనుక ఇది మాదిరిగా ఉండాలని తెలియజేస్తున్నాను. మరలా చదువుతున్నా, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, ఈ బలహీనులుగా చేసేది దాతృత్వం కనుక పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతనే అని చెప్పాను. గనక యేసుప్రభు చెప్పిన మాటలను ఈ భక్తుడు మాదిరిగా తీసుకున్నాడు, అనేకులను మాదిరిగా బ్రతకమన్నారు. ఇందులో నాలుగవది ధర్మము మరి చెయ్యాలి. ఇది ఎక్కడున్నది మనకు అన్నట్లయితే, ధర్మము చేయుటకు అనేకులకు అనేక సమయములు కలవు అని చెప్పబడింది. ధర్మం చేసేటువంటి సమయాలు అనేకం కలవు అని చెప్పబడుతుంది. మత్తయి రాసిన సువార్తకు వెళదాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 25కి వెళదాం. మొదల మీద 25 35 నుండి చదువుతున్నాను. 35 నుండి 35 ఏమని ధ్వనిస్తుంది ఇక్కడ మనకు అన్నట్లయితే, నేనును ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టుతిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చుతిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. 40 వెళ్ళిపోతాను. ఇప్పుడు అవన్నీ చదువుకొస్తే మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు 38లో చదువుతున్నాను. ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలిచ్చితమి అని ప్రభువుని అడిగారట. 39లో ఎప్పుడు రోగువై యునుటైనను చెరసాలలో ఉనుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగిరి. ఇప్పుడు 40 ఇందులో ముఖ్యమైనది. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, ఇప్పుడు ఎందుకు ఈ దీనులు, ఈ దరిద్రులు, సహాయం లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు ఎవరు అంటారు? వీళ్ళందరూ ఎవరంట? ఎవరని చెప్తున్నాడు దేవుడు? యేసుప్రభు వారి ద్వారా ఏమని చెప్పిస్తున్నాడు? అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుతూ ఉన్నాను. దేవుడైన యెహోవా తన కొడుకును పంపించి ఏమని చెప్పిస్తున్నాడు? మనం ముందుగా చదివాం ద్వితీయోపదేశకాండంలో 15-11లో. కనుక దేశంలో పేదలు తప్పనిసరిగా ఉంటారు, వారికి మీరు సహాయం చేయాలి. వాడు ఇప్పుడు ఎవరంటున్నాడు వారిని? అలనాడు ఇజ్రాయెల్కి చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పాడు? వాళ్ళందరూ కూడా మీ సహోదరులేరా బాబు, ఇజ్రాయెల్లో ఉన్నవారే అన్నాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో. ఎందుకు మీరు సహాయం చేసేది ఎవరికి? యేసుప్రభు సహోదరులకే. ఆ సహోదరులందరూ మనకేమవుతారు? మన సహోదరులే, అందరం సహోదరులమే. కనుక ఈ రీతిగా ధర్మాలు చేసేటువంటి విషయంలో అనేక సందర్భాలు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 5 మొత్తం 8 చెప్పాం కదా. 5 యేసు పేరట చెయ్యాలని మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయానికి వెళదాం. 9వ అధ్యాయం ఏమంటున్నది? మార్కు 9వ అధ్యాయము 41కి వెళదాం. ఆ 41 ఏమని రాయబడింది అంటే, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు కామా పెట్టాడు. చూడండి, మీరు క్రీస్తు వారని. కనుక దాతృత్వం చేసేవారు మరి ఎవరికైతే చేస్తున్నారో వారు ఎవరంటున్నారు? మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నారంటున్నాడు దేవుడు. కనుక ఇక్కడ క్రీస్తు వారి ద్వారా దేవుడు తన పిల్లలకు తెలియజేస్తున్నాడు, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు. దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు, విశ్వాసులు కానీ ఇంకేతరులు కానీ ఎవరైనా కానీ గిన్నెడు నీళ్లు త్రాగనిస్తేనే తనకు రావాల్సిన ఫలం అన్నాడు. నేలకే ఫలాలు ఉన్నాయట. ఇక ఘనమైన పదార్థాలు, వస్తువాహములు, రకరకాల పరిస్థితులు
మరి వస్త్రములు ఎన్నెన్నో దీనులు చేస్తున్నారు ఈ దినాల్లో కూడా. కనుక గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలం, తనకు రావాలి ఫలము చేసిన తర్వాత దేవుడు ఏదో ఒక సందర్భంలో తనకు తన బిడ్డలకు ఖచ్చితంగా ఫలాలు ఇచ్చి తీరుతాడు. ఈ వాక్యము భూమి ఆకాశం గతించను గాని నా మాటలు ఘటించమన్నాడు. పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అనగా ఈ దాతృత్వం చేసే వారి యొక్క సహాయాలకు ప్రతిఫలాలు దేవుడు తప్పనిసరిగా ఫలము రూపంలో పంపిస్తాను తెలియజేస్తున్నాడు. 6లోకి వెళ్దాం. 8 ఉన్నాయని కదా 6లో ఆది క్రైస్తవులు కూడా చేశారు. ఇదంతా మీకు తెలిసినదే. అపోస్తల కార్యక్రమంలో 4వ అధ్యాయము, అది కూడా చదివితే బాగుంటుందేమో, ముగింపుకి వచ్చాం కదా. ఆ 4వ అధ్యాయానికి పోదాం. 4వ అధ్యాయము 32 నుంచి 34 వరకు ఉంటుంది. తగ్గ చేస్తా. 32లో ఏముంటుంది? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగినటువంటి వాటిలో ఏదియు తనదని అనుకోలేదంట. అప్పుడు ఆనాటి కాలంలో అలా అనుకోలేదు. అన్ని కొన్ని ప్రాచీన ప్రతుల్లో క్రీస్తు అని కోర్చబడి ఉన్నది. పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. తర్వాత ఇవన్నీ చూసుకుని పోయినట్లయితే 34లో చివరికి చదువుతున్నాను. 34 ఏముందంటే భూములైనను ఇళ్లనైనను కలిగిన వారు అందరూ వాటిని అమ్మి, ఇప్పుడు భూములు అమ్మారట, ఇళ్ళు అమ్మారట. మరి ఇంతకీ వీళ్ళు ఎక్కడ ఉంటారు? అలాడు ఆది క్రైస్తవులు అలాగో ఎమోషనల్కి ఫీలైపోయారు. అలాగ ఉండమని ప్రభువు ఏం చెప్పలేదు. అవన్నీ అమ్మేసేసి ఏవి చేయమని చెప్పలా. కానీ అలాగూ భక్తి అలాగూ వెళ్ళిపోయింది ఓ తారాస్థాయిలోకి, ఒక ఎమోషనల్కి వెళ్ళిపోయారు. కనుక పాదముల పెద్ద పెట్టారంట. ఈ పెట్టినవని కూడా మరి పంచిపెట్టడానికి అనేకుల్ని ఏర్పాటు చేశారట. అది మనకు 34వ మరి వచనంలో కనిపిస్తున్నది. కనుక చూడండి 7వ దానికి వెళ్ళిపోదాం. పంచేవారిని కూడా నియమించారని రాయబడింది. ఇది ఎక్కడుందంటే అపోస్తల కార్యగ్రంథంలోనే 6వ అధ్యాయము. 6వ అధ్యాయములో 1 నుంచి 6 వరకు చదువుదాం. కనుక ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోనే వెదవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీలు మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు చనుక్కున్నారు. అప్పుడు 12 వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే చాలా సమస్యలు పడ్డాయి. ఈ బోధించే విషయాల్లో, తర్వాత పంచిపెట్టే విషయంలో ఎన్నో విషయాలు సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు 6 చదువుతాం. ఇవన్నీ మీకు తెలిసినవే. కాబట్టి 3లో చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందినటువంటి 7 మనుషులను మీరు ఏర్పాటు చేసుకోమన్నారు. అలాగూ కొంతమంది 7 ఏర్పాటు చేసుకోవడం జరిగిపోయింది. అది 5లో ఉంటుంది. ఈ మాట జనసమూహమునకును అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారినైనా స్టెఫనును, ఫిలిప్పును, ప్రోకోరును, తర్వాత నేకా, నోరు, తిమోన్, తర్వాత పర్మేనాసు, వీళ్ళందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు ఎన్నుకున్నారు వీళ్ళని ఎక్కువగా అన్నట్లయితే సంఘంలో వచ్చినటువంటి సమస్యలకు పరిష్కారాలు చూపడానికనే చెప్పబడుతుంది. దాతృత్వంలో చివరిది, చివరిది 8వది. 8వది ఏంటంటే మరి పేద క్రైస్తుల కొరకు సంఘాలు కూడా పోగు చేయాలని రాయబడింది. ఇది మనకు కొరింథీ పత్రికలో ఉంటుంది. కొరింథీ పత్రికలో 1వ కొరింథీకి వెళదాం. 1వ కొరింథీ పత్రిక 2లో కూడా ఉంటుంది, అది కూడా చదివేద్దాం. 1వ కొరింథీ పత్రిక 16వ అధ్యాయానికి వెళదాం. 16వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మీకు తెలిసిందే. కనుక ఏమని ఉన్నది ఇక్కడ? పరిశుద్ధుల కొరకైనా చందా. చందా అంటే ఇది కాదు. చందా అంటే నీ ఇష్టమైతే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఎంతైనా ఇవ్వచ్చు. దీనికి లిమిట్ లేదు. ఇంతనే ఇవ్వాలని లేదు. కానీ కానుక అయితే ఉంది. పరిశుద్ధుల కొరకైనా చందా విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. 2, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నెల చేయవలను. ఇప్పుడు మీరు కూడా ఒక 2-3 వారాల నుంచి అనౌన్స్ చేస్తున్నారు. జనవరిలో 10-11 తారీఖుల్లో మీటింగ్స్ అని చెప్పి. కనుక కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేశారు, కొంతమంది నిదానంగా పోగు చేసే కార్యక్రమంలో. 3లో నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇచ్చిరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును కనుక ఉపకారికి అపకారాలు జరగవు, ఉపకారాలు జరుగుతాయి.
మనకి యామన పద్యాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు. కనుక ఏమంటున్నా అంటే ఏంచి పత్రికలో పత్రిక లిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకును పంపుదును. యెరూషలేములో ఆది సంఘం ఉంది. అక్కడ యేసుప్రభు మరి తమ్ముళ్ళు కూడా అక్కడ సువార్తికులుగా వాళ్ళు పెద్దలుగా కొనసాగినట్లుగా రాయబడి ఉన్నది కొన్ని ఆటల పుస్తకాలు చదివితే. కనుక అక్కడ చూడండి, యెరూషలేము సంఘంలో కొన్ని అవసరాలు ఉన్నాయి. అది పెద్దలు కనుక అక్కడ ఏదో కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. కనుక ఆ కార్యక్రమాలకు ఖర్చు నిమిత్తము వివిధ సంఘాల వారు పోగు చేసి పంపిస్తున్నారు. కనుక దాన్ని ఏమంటున్నాడు, ఉపకార ద్రవ్యమును, ముందు చందా అన్నాడు, తర్వాత ఉపకార ద్రవ్యమును అని రాయబడి ఉంది. 4లో నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. 5 ఇందులో. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశిస్తూ ఉన్నాను. కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. ఈ సంఘాన్ని కూడా దర్శిస్తాను మరి పౌలు గారు చెప్తున్నాడు 6లో. అప్పుడు మీ వద్ద కొంతకాలము ఆగవచ్చును, కొన్ని రోజులు మీ దగ్గర ఉంటాను. ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరును నన్ను సాగనంపవచ్చును. కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. ఇందులోనే 2వ కొరింథీ పత్రిక చివరి ముగిస్తున్నాను. చివరిది 2వ కొరింథీ పత్రిక. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయంలో ఏముందంటే 1 నుంచి. ఇది కూడా తెలిసిందే మీకు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘస్థులు, క్రీస్తు సంఘస్థులట, వారికి దేవుని కృప వచ్చిందంట. అది ఊరికనే రాలేదు. మాసిదోనియా సంఘస్థులు అంటేనే పేదవాళ్ళు ఉన్నటువంటి ఏరియా అంతా కూడా. ఒకప్పుడు మాసిదోనియా అంటేనే మరి మనకు తెలుసు అలెగ్జాండరు, ఆ తర్వాత ఫిలిప్పు వాళ్ళ తండ్రి గారు, వీళ్ళందరూ కూడా అక్కడి ప్రాంతం. కనుక ఏలైనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, ఆ సంఘస్థులకు ఎన్నో శ్రమలు ఉన్నాయంట పాపము. వాళ్ళు పరీక్షకు కూడా సిద్ధపడ్డారంట. అత్యధికంగా సంతోషించరు. శ్రమలు వచ్చాయని కుంగిపోలేదంట. దేవుడి కృప ఉంది కదా, ఈ కృప వీటిని బాగు చేస్తుంది. వీరి కృప ఆకాశానికి ఎత్తుద్ది. వీరి కృప సమస్యల నుంచి పరిష్కరిస్తుంది. అదే చెప్పబడింది 1లో కూడా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న, ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడంట. ఏది? దేవుని కృపను కూర్చిన మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘస్థులు కనుక ఆ విశ్వాసులకు దేవుని కృప అనుగ్రహింపబడి ఉన్నది. కనుక వారి కష్టాలు వచ్చాయని చెప్పి కుంగిపోలేదట. అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము, మన పాదం దాతృత్వం ఇప్పుడు వచ్చింది చూసారు. ఇప్పుడు ఈయన చదువుకుంటూ వస్తే కనుక నిరుపేదలైనను వారి దాతృత్వం అనగా వారు చేసేటువంటి సహాయము, ఆహారం గాని, వస్త్రాలు గాని, ధనము గాని, ఏదైనా గాని, కనుక నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అని రాయబడింది. 3లో ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనం ఎక్కడో ఉంటామో ఎవరికో సహాయం చేస్తాం. కనుక చాలా మంది కూడా మనం అడుగుతూ ఉంటుంటాం, వాళ్ళు సహాయం చేస్తారు. వారు రాకపోయినా కానీ వారి జీవనంలో వెళుతూ ఉంటాయి. ఆ పరిచయం వాళ్ళు కూడా భాగస్తులై ఉంటారు. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధ కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనస్పూర్వకముగా మిమ్మల్ని వేడుకొనుచు. ఏం కోరుకుంటా అంట? మనస్పూర్వకముగా. ఇందులో 4 వారు తమ సామర్థ్యము కొలదే గాక, సామర్థ్యం కంటే ఎక్కువగాను, వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ లేకపోయినా కానీ కొంచెమే ఉంటే దాన్ని మించిస్తున్నారంట. చూసారా? దానికి యేసుప్రభు వారి కాలంలో కూడా కానుకలు వేస్తున్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కానుకలు వేసారు. కానీ ఒక పేదవాళ్ళు మాత్రం 2 కానుకలు వేసింది. కానీ ఆ 2 పెద్దవి అన్నాడు. ఎందుకన్నాడు? ఆవిడ స్థితిగతులు చాలా దారుణమైనవి, ఆ పూటకు అయిపోతున్నవి, ఉన్నదానిలోనే వేసేసింది, ఇంకేమున్నది, అందుకే పెద్దది అని రాయబడింది. కనుక వారు యొక్క తమ సామర్థ్యము కొలదయేగాక, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే, చూసారు, తను ఇష్టపూర్వకముగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాను. పౌలంతటి వాడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. చూసారా వాళ్ళు ఎంత విధేయత చూపిస్తున్నారో దైవజనుల పట్ల. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు, పౌలు గారు అనుకోలేదండి ఇలా చేస్తారని చెప్పి. వాళ్ళ సమస్యలు అలాంటివి, ఆ సమస్యలోనే వారు సహాయం చేస్తున్నారు. ఇందులో 6లో ముగిస్తున్నాను.
కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టాను. ఇలాంటి కార్యక్రమాలంటే తీతు అనే అతను ప్రారంభించాడంట. అలాగన దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటమే. 7 మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ వృద్ధి పొందుతున్నారో అలాగ మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనడి. నిజానికి నీకు అభివృద్ధి రావాలంటే, నీకు జీవులు రావాలంటే ఇతరులకు సహాయం చేసి తీరాలి. దేవుని కార్యక్రమాలకి మరి సహాయాలు అందించాలి ఏదో ఒక రూపంలో. ముగిస్తున్నాను ఇక 8లో ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు. ఇది ఆజ్ఞ కాదు అంటున్నారు, అయినా చేస్తున్నారు. ఆజ్ఞలు ఉన్నాయి చేయాలని, మరి కొన్ని విషయంలో ఆజ్ఞ లేకుండా చేస్తున్నారంట. ఇతరులు జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపబలని చెప్పుచూ ఉన్నాను. ఇందులో చివరిది ముగిస్తున్నాను ఇక. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, యేసు ప్రభు వారు ధనవంతుడై ఉన్నాడట. మీరు తన దారిద్ర్యమును వలన ధనవంతులు కావాలననే మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుని కుమారుడు ఏమై ఉన్నాడు? ధనవంతుడై ఉన్నాడు. కానీ దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడింది. కనుక దాతృత్వం గురించి అనేకులు చక్కగా మీరు విన్నారు, మంచిది. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. మనం మూల పాఠంలోనే ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళిపోదాం. ఆ 15వ అధ్యాయానికి వెళదాం, అది చదివి ముగించేస్తా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. 11 ఇదే మనం మూలవాక్యం తీసుకున్నాం కదా. పేదలు దేశములో ఉండక మానరు. కనుక ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో, ప్రతి సంఘములో, అనేక చోట్ల క్రైస్తవ సమాజాలలో పేదలు తప్పనిసరిగా ఉంటారు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు, వాళ్ళందరూ మన సహోదరులే, దీనులకును పేదలకును అవశ్యముగా అంటే తొందరగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలను నెరవేర్చేవారు ఈ ఆన్లైన్లో వింటున్నారు. ఇంకనూ వారు మరింతగా దాతృత్వ స్వభావాలు కలిగి, దేవుని మాటలను ఎడల ప్రేమ కలిగి, భయం కలిగి యోబులాగా ముందుకు సాగుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తండ్రి